వస్తాడు సీఈఓగా. వచ్చిన తర్వాత ఒక విలేకరు ఉంటాడు. ఇది 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి వచ్చాడని చెప్పి మనం చెబుదాము. ఆడు పెడితే మనం ముందే మనం బ్రేక్ చేసామని చెబుదాము. ఆడు పెట్టలేదనుకో, ఎందుకు పెట్టలేదని మనం అడుగుదాం. మీడియా తీరు ఇట్లా ఉంది. వాళ్ళే రాస్తారు, వాళ్ళే సీట్లు ఇస్తారు, ఎవడెవడికి సీట్లు వాళ్ళే పంచుతారు. బీఫాలు కూడా వాళ్ళకి ఇచ్చామనండి, ఆ క్యాండిడేట్ల పేరు చెప్పేసి ఆయా పత్రికల్ని వాళ్ళని. ఎందుకు ఈ గోళ? దీన్ని ఏమంటారంటే చౌకబారు మీడియా అంటాం. ఈ చౌకబారు మీడియా ఆంధ్రాని ప్రజా సమస్యల్ని, వాస్తవాలని బయటకు రానికుండా ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ప్రజాస్వామ్యం మూలుగుని తినేస్తున్నాయి సార్. ఈ ముఖ్యంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ పేరుతో ఉన్న మన ఈ దరిద్రం, ఆ దరిద్రాన్ని పట్టుకొని మనం చర్చ చేయటం, అందులో వచ్చే వాటి గురించి. పొడిచినప్పుడు పొడుస్తుంది, పొడిచినప్పుడు అందరూ కుల్లాగా చెప్తారు, నేరుగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల ఆశీర్వాదం అడుగుతారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. అది ఈరోజు స్పష్టంగా చెప్పాడు ఆయన. నేను ఏం చేయబోతున్నాను కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కాబట్టి దాని గురించి శశభిషలు లేవు. ఎన్ని సీట్లు, ఎన్ని చోట్ల, ఎవరెవరు, ఇవన్నీ మిగతా పార్టీ వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మా వెంకటరెడ్డి ఉన్నాడంటే 175, 175, 25/25 మేము కొడతాం అంటాడు. మరి అట్లా కొట్టే వాళ్ళకి మిగతా వాడు ఏమైతే అసలు పట్టింపు ఉండాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు ఏం చేశారో చెప్పుకుని వెళ్ళిపోవడం జనాల్లోకి. అసలు నన్నైతే 99.5% మేనిఫెస్టో అమలు చేసి 10% ఓటు బ్యాంక్ గతానికన్నా పెంచుకుంటే ఇప్పుడు 60%కి వస్తే ప్లస్ 80% ప్రజలు సంతృప్తిగా స్థాయిలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో తడిగొట్టేసుకుని పడుకుంటే చాలు, ఉన్న అభ్యర్థులు యాసిస్గా నిలబెట్టేస్తే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అభ్యర్థులు కూడా ఇటు షఫలింగ్ జరుగుతున్నాయి. కొంతమంది టికెట్లు ఇచ్చిన కూడా మేము పోటీ చేయమంటున్నారు. మళ్ళీ కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపల లాక్కొచ్చుకుంటున్నారు, బతిమాలుకుంటున్నారు, బామాలు, ఏవేవో విన్యాసాలు జరుగుతున్నాయి. కాకపోతే ఆ రాజకీయ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ వాళ్ళు మా యొక్క విషయాలకు వాళ్ళు ప్రతిసారి తరచు అడుగుతారు కాబట్టి మేము అడుగుతున్నట్టే. లేకపోతే మేము అసలు వాళ్ళ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాల గురించి, విషయాల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము మా పార్టీల నిర్మాణము, మా ప్రజలకు ఎలా వెళ్ళాలి, ప్రజల ఆశీర్వాదం ఎలా తీసుకోవాలి అనే దాని మీద మేము దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా అయితే పొత్తు ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు ఏంటి అనేది ఆ అధినాయకులు స్పష్టతిస్తారు. ఇక మీరు ఇంకో మాట చెప్పారు పొత్తు ఖర్చుల్లో. రాజమండ్రి సీట్ అనౌన్స్ చేశారు రూరల్ అని. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు, చంద్రబాబు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. దాన్ని దాటిన తర్వాత మిగతా సీట్లు ఎక్కడ అనౌన్స్మెంట్ జరగదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నాయకుల్ని మీరు సిద్ధంగా ఉండండి అని మాత్రమే చెప్పారు. ఎన్నికల రంగంలో మీరు